హాయ్ అండి. చికెన్ ఫ్రై చేస్తున్నాను సింపుల్గా. ఒకటి ఇది బోన్లెస్ చికెన్, ఇది బోన్స్ ఉన్నది. సింపుల్గా ఫ్రై చేసుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి మిక్సీకి పట్టిన పచ్చిమిర్చి, ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ మిక్సీకి పట్టుకొని ఉంచుకోవాలి. ఫస్ట్ ఇవి వేస్తున్నాను రెండిట్లో. రెండిట్లో వేస్తున్నాను. తర్వాత సాల్ట్, తగినంత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత పసుపు కొంచెం ఎక్కువనే వేసుకుంటున్నాను. పసుపు, కారం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కాబట్టి కొంచెం కారము తక్కువనే వేసుకుంటాం. అందాజ వేసుకుంటున్నాను నేను. తర్వాత కర్డ్ వేసుకుంటున్నాను. కరివేపాకు కూడా ఇందులోనే వేసుకుంటున్నాను. కొంచెం ఆయిల్ ముందే వేసుకుంటున్నాను. కొంచెం ఆయిల్ ఇప్పుడు కలుపుకుంటున్నాను. మొత్తం మంచిగా కలుపుకోవాలి. మంచిగా అన్నీ మిక్స్ అయ్యేటట్టు మొత్తం మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. ఇది కూడా కలుపుకుంటున్నానండి. అన్నీ అందాలు వేసుకున్నాను నేను. ఇది కూడా మొత్తం కలిపేసిన. లవంగాలు, దాల్చిన చెక్క అన్నీ పచ్చిమిర్చి, ఆనియన్స్తో పాటు మిక్సీకి పట్టుకున్నాను. అందులో వేసేసేసాను. ఇలా కలుపుకున్న తర్వాత ఒక ½ అవర్ పక్కకు పెట్టుకోవాలండి. ½ అవర్ అయిపోయిన తర్వాత పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నేను అందాజ వేసుకుంటున్నాండి. ఇది కూడా ఇందులో కూడా ఇది బోన్లెస్ చికెన్కి ఇది కూడా అందాజ వేసుకుంటున్నా చికెన్. ఎందుకంటే ఆల్రెడీ అందులో ఆయిల్ వేసాము కాబట్టి కొంచెం తక్కువనే వేసుకుంటున్నాను. ½ అవర్ అయిపోయిందండి. నేను ఆయిల్ వేసుకున్నాను కదా, అందులో చికెన్ వేస్తున్నాను. ఏమి వేయట్లా ఆయిల్లో, ఓన్లీ మనము అన్నీ కలుపుకున్న చికెన్ మాత్రమే వేస్తున్నాను. ఇలా మొత్తం
మొత్తం కలుపుకోవాలి మంచిగా పైకి కొంచెం నూనె వచ్చేటట్టు. నెక్స్ట్ బోన్లెస్ చికెన్ కూడా సేమ్ అలాగే వేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కింది, ఆయిల్లోనే వేస్తున్నాను, ఆయిల్ ఏం వేయలేదు. రెండు ఫ్రై. ఇది కూడా కలుపుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత కొంచెం ధనియాల పొడి చల్లుకోవాలండి. రెండిట్లో ఇవి అయిపోయిందండి చికెన్. కొంచెం ధనియాల పొడి చల్లుకొని దించేసుకుంటే అయిపోతుంది. ఒకసారి కలుపుకోండి. ఇది కూడా అయిపోయింది. అయిపోయిందండి చికెన్. దించేసుకుంటున్నా. చికెన్ అయిపోయిందండి, రైస్ కూడా అయిపోయింది. ఇప్పుడు బయట టేస్ట్ చేస్తాడు. కొంచెం వేస్తున్నాను. మా అబ్బాయి టేస్ట్ చేస్తున్నాడండి.